కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లాగే ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం. అది దగ్గర దగ్గరగా ఒక ₹1,00,00,000 చెప్తున్నారు. అదే ₹1,00,00,000 ఇల్లు ఎవరైతే ఆల్రెడీ ఉన్నదో, వాళ్ళు ఏ బ్యాంక్ నుంచినో లోన్ తీసుకొని నెల నెల ఓ ₹1,00,000 బ్యాంకుకి కట్టాల్సింది. లేదో 50,000 కట్టాల్సింది. వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బతిని, వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభం వచ్చి, అది అమ్మేయాలనుకున్నప్పుడు మనం కొనలేదనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది? వేలమేస్తుంది. ఎలాంటి వేలం? వాళ్ళు కట్టిన డబ్బులు పోను, మిగతా బ్యాంక్‌కి ఎంత రావాలి? ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటే, బ్యాంక్ ఇచ్చే లోను 60,00,000 70,00,000. ఆ 60,00,000 70,00,000కు కావాల్సినటువంటిది దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఓ 10,00,000 కట్టేసున్నారనుకోండి. మిగతా 50,00,000కి వేలం బిగించేస్తది. దాన్ని మనం గనక 1,00,00,000కి కొంటే, ఆ మిగిలిన డబ్బులు 50,00,000 తీసుకెళ్ళి ఆ కొనుక్కున్నోళ్ళకి ఇస్తది. ఒకవేళ మనం గనక ఆ 50,00,000 కొనలేదనుకోండి, దాన్ని 20,00,000